లొడ్డు దాటించాలన్నా గోయిందప్ప కునికేసినాకనే. ఏం చేస్తా ఉంటారా? గొర్రెలు కాసేదానికి వచ్చినావు సారు. గొర్రెలు ఏడ్రమ్మడి గొర్రెలు? గొర్రెలు అడవిలో పోయినాయి సారు మేసేదానికి. ఏమాత్రం కాస్తా ఉంటారా? ఏమాత్రం ఉంటాయిరా గొర్రెలా? ఒక 200 ఉండవా? ఓ 200 ఉంటాయి స్వామి. గొర్రెలు కాసేనా కొడుకే గొడ్డలతో ఏం పనిరా? వాళ్ళు గొర్రెలు కాసేదానికి వచ్చినారు, నేను పులొస్తే వేసేదానికి వచ్చిన. ఏం బాయ్ పెద్దంతరం చిన్నంతరం లేకుండా డిఎస్పీ సార్ తట్టేనా మాట్లాడేదా? మట్టు మర్యాదలే మర్యాద ఉండదు కాబట్టి ఆ దొంగల్ని దాచిపెట్టినాం. లేకుంటే మీ ముందరే అడవి తట్టించేటోళ్ళమా? అప్పుడు నిజంగానే పరువు పూడ్చేదే. ఏంద్రటా సోతా ఉండవా? పులి సిక్కినదే చుట్టేంది. సరుకు పట్టుకోవడానికి వస్తే మొగోడు అనుకుంటేనే తోరికింది పట్టుకోవడానికి వచ్చినారా? దోసారు నీ కాడుండేది 6 తోటలు, నా చుట్టూరా 60 కొట్టలు. లెక్క సరిపోదు సామే. సార్ వాళ్ళ ముఖాలు చూసినారా? మురికినాయలాగా ఉన్నారు. ఇప్పుడు వద్దులేండి సార్. పెద్ద ఆయన మంచి మాట చెప్తాడాడు సార్. ఇంటే అందరికీ మంచిదే. ప్లీజ్ సార్ రండి సార్. అడవిలోనే సార్ వీళ్ళ బలము. యాడికి పోతారు? ఇచ్చేయండి సార్, బయట పట్టుకుందాం. మన ముందే సరుకు బయటకు తీస్తారు సార్. పరువు పోతుంది. రండి సార్. నా నీ కాడు ఉంటానా? ఏందే? నీ తోడు ఉంటానా? నా కాడే ఉండదురా మొక్క వీడే. ఎవడురా నువ్వా? మొండేళ్ళనా? అసలు పేరు కేశవా. ఒకేళ్ళు లేదునే అందరూ మొండేలు అంటారు నా. ఇప్పుడు ఏమంటాడు కేశవా? నువ్వు ఆ టింబడిపో మున్మాధవునిలా ఆయన చెప్పినా అన్న, నువ్వు చాలా గొప్పడైపోతావనే. అట్నా? నేను ఎట్టయినా దుడ్డు సంపాదించే మా ఊరు పోవాలనా. నీ కన్నే ఉంటే బిన్నే ఎన్కేసుకోవచ్చనే. ఏమరా ఇప్పుడు నీ గురించి నేను గొప్ప అయిపోవాలనా? నా గురించి అనుకున్నా నువ్వు గొప్పడైపోతావు అంతే. ఎంత సంపాదించాలరా నువ్వా? 10 లక్షలనా? అంతేనా? సరే పోయే ఆ 10 నూరులు కూలి దుడ్డు పట్టుకురాప్ప. అట్నేనా? నారాముండోలో ఇందాక తీసుకుంటూ మళ్ళా వస్తే నా కోసం కాదు, పుష్ప కూల్ దుడ్డు. ఇప్పుడు ఆయన దుంగేసిన. పుష్ప ఓడివుడ్రా? రాడా సెట్ కింద కాలు మీద కాలేసుకొని బీడి తాత కూర్చోండాడు చూడు ఆయనే. ఆడే కూలోడు, ఆడికి మళ్ళీ నువ్వు కూలోడు అంటరా? ఈ పొద్దు సెట్ కింద కూర్చోండాడు. అవకాశం వచ్చినాడు దేశాన్ని వేలేస్తాడు. అది మాటి జ్ఞాపకం పెట్టుక. కూల్ నా కొడక. ఒక్కర కొడుకు కదిలినా లెక్క సరిపోదు. యాడోళ్ళు ఆడనే ఉండండి. లారీ ఏడ్రా. ఏం సారా ఎప్పుడు ఇదేనా పట్టుకునేదే? సరుకు పట్టుకోరా. స్టేషన్ పోయి మాట్లాడుకుందాం రండి.
ఏడకు దీనికి మాటలు ఎండగా ఉండదే కాలు తీసేదిలే నువ్వే పో లోపలికే నీళ్ళు సరే ఇంట్లో ముందు లారీని మాయం చేసినట్టు నా కొడుక మొత్తం ఎత్తికినాం ఏడా దొరకనేలే నాకా సారా ఆయనకేంటి కొట్టి కొట్టి అలసిపోయి ఉన్నాడు పాపం సారా చెబితే మా బాస్ చంపేస్తాడా ఇంకెవడా నేనే మనకు చెప్పేటోడు చిత్తూరు జిల్లాలో పుట్టినాడే ఏంది లే పుట్టినేలే సార్ వాడు నవ్వు పెట్టాపాలో నాకు తెలుసు సార్. పేరేంటి అబ్బడా? కేసు రాసుకోవాలి కదా. పుష్ప పూర్తి పేరేంది? పుష్ప పుష్పరాజ్ ఇంటి పేరేంది? ఇంటి పేరేంది? ఈ పేరు ముందు రాస్తారు కదా, అదే అడుగుతాండా. తెల్లా ఏంటో ఆలోచిస్తున్నావు? మా అందరికి ఉంది, నీకు లేదా? ఇంటి పేరా? మాట్లాడవేంటి? ఇంటి పేరు చెప్పు. బాబు నీ పేరు? పుష్పరాజు. పుష్పరాజు. ఇంటి పేరు? బుల్లెటి. ముల్లేటి. బుల్లెటి పుష్పరాజు. నాయన పేరు? బుల్లెటి వెంకటరమణారా. ఎవరు ఏం చెప్తే అది రాసుకునేదేనా? ఎవరు ఏందని ఎవరు అడగబల్లే? మా నాయన 4 దినాలు వాళ్ళ ఇంటికాడికి పోయినంత మాత్రాన మా ఇంటి పేరు అయిపోద్దా ఏంది? కట్టుకున్న దానికి పుట్టిన వాళ్ళకి ఉంచుకున్న దానికి పుట్టిన వాళ్ళకి తేడా ఉండబల్లే. ఇంటి పేరు సక్రంగా పుట్టిన వాళ్ళకి వస్తుంది, శంకర్ నా కొడుకులకి కాదు. ఏయ్, రారా. నీ పేరేమే? బుల్లెటి పుష్పరాజు. మా నాయన నీ అమ్మ పక్కన పడుకున్నంత మాత్రాన నీ పేరు పక్కన మా ఇంటి పేరు వచ్చేదో? రాయ్, నీకింటి పేర్లే, నీ పేరు ఉత్త పుష్పరాజే. పుష్పరాజే. ఇప్పుడు చెప్పు నీ పేరేమే?